ఇప్పుడు మనకి ఆయుర్వేదిక్ అంటే చెట్ల నుంచి వచ్చేటి, హోమియో అంటే అంటే ఆ మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అది కామన్ అండి, అందరికి మనము చాలా మందికి తెలిసింది ఏంటంటే ఆయుర్వేద అంటే చెట్ల నుంచి వస్తాయి, అదే అలోపతి అంటే ఫ్యాక్టరీలో తయారు చేస్తారు, కెమికల్స్ అన్ని ఫ్యాక్టరీలో తయారు చేసి ఇస్తారు. మనం హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఎక్కడి నుంచి అన్నా తయారు చేయొచ్చు. కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ ప్లాంట్స్ నుంచి ఉన్నాయి, ఆ ప్లాంట్స్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ అన్నమాట. కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ మొత్తం ప్లాంట్ నుంచి తయారు చేస్తాం, కొన్ని ఆకుల నుంచి తయారు చేస్తాం, కొన్ని కొమ్మల నుంచి తయారు చేస్తాం, కొన్ని బార్క్ నుంచి తయారు చేస్తాం, కొన్ని పళ్ళ నుంచి తయారు చేస్తాం, కొన్ని ఫ్లవర్స్ నుంచి తయారు చేస్తాం. అట్లా ప్లాంట్స్ లో కూడా హోల్ ప్లాంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ కూడా తయారు చేస్తాం. మన హోమియోపతిలో కాక్రోచ్ నుంచి ఒక మెడిసిన్ ఉంది, హనీ బీ నుంచి ఒక మెడిసిన్ ఉంది. కాక్రోచ్ నుంచి కూడా మెడిసిన్ ఉంటుంది? కాక్రోచ్ నుంచి మెడిసిన్ ఉంది, అది మనము ఫ్రీక్వెంట్ గా ఆస్తమాకి యూజ్ చేస్తుంటాం, చాలా బాగా పనిచేస్తుంది. సో అనిమల్స్ నుంచి కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ తయారు చేస్తాం. వీటితో పాటు ఇంకా ఏముంటాయంటే ఏమన్నా డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రాక్స్ ఉంది, ఆంథ్రాక్స్ నుంచి మనం మెడిసిన్ తయారు చేస్తాం అనమాట. చికెన్ పాక్స్ ఉంది, చికెన్ పాక్స్ నుంచి మెడిసిన్ ఉంది. అదే విధంగా స్మాల్ పాక్స్ నుంచి మెడిసిన్ ఉంది. ఏదైతే డిసీజ్ వచ్చిన ఆర్గాన్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ నుంచి కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ తయారు చేస్తాం. ఓకే, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ మనకి కోవిడ్ సెల్ నుంచి తీసుకొని చేసే అలా అంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కి అయితే రాలేదు మెడిసిన్, కోవిడ్ నోసోడ్ అంటాము, అది రాలేదు. బేసిక్ ఏమైందంటే నేను ఆ క్లినికల్ ట్రయల్ లో నేను డిజైన్ చేశాను, బట్ అది కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ నుంచి మెడిసిన్ తయారు చేయడానికి హోమియోపతిక్ పర్మిషన్ ఇవ్వలేదు. సో మనకు డిసీజ్ నుంచి ఉంటది. దాంతో పాటు మనము వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి మెడిసిన్స్ కూడా మనం హోమియోపతిగా మారుస్తాం అనమాట. సో అలోపతిలో మనకు పారాసిటమాల్ ఉంది, లేకపోతే కొన్ని స్టెరాయిడ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం హోమియోపతిలో మెడిసిన్స్ లాగా కన్వర్ట్ చేస్తాం. కొన్ని స్నేక్ వీనమ్స్, మనకు విషం నుంచి హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి, అట్లా కట్లపాము విషం నుంచి ఉన్నాయి, కొన్ని స్పైడర్, ఏవైతే మనకు ఇండియాలో పాయిజనస్ స్పైడర్స్ ఉండవు, ఆస్ట్రేలియా ఇక్కడంతా మనకు పాయిజనస్ స్పైడర్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మనం మెడిసిన్ తయారు చేస్తాము. సముద్రంలో ఉన్న అనిమల్స్, మనకు స్పాంజెస్ అంటాం కదా, సో అక్కడి నుంచి డిఫరెంట్ సముద్రం అనిమల్స్ నుంచి తయారు చేస్తాము. ఇవన్నీ కాకుండా మనం రేడియేషన్స్, ఏవైతే ఎనర్జీస్ అంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రేడియం నుంచి హోమియోపతి మెడిసిన్ ఉంది, అదే విధంగా మనకు ఎలక్ట్రిసిటీ నుంచి హోమియోపతిక్ మెడిసిన్ ఉంది. ఇవన్నిటి నుంచి మనం హోమియోపతి మెడిసిన్స్ తయారు చేస్తాం.